వరంగల్ ఎంపీ సెగ్మెంట్పై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్ బరిలో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ క్యాండిడేట్ను ఇప్పటి వరకు ప్రకటించలేదు. మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గం నుంచి 3 పార్టీల అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు అభ్యర్థులు. గ్రౌండ్ లెవెల్లోని పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎలక్షన్ల వేడి మొదలైందని చెప్పొచ్చు. సమ్మర్ కంటే కూడా మించి పాలిటిక్స్ హాట్గా మారిపోయాయి. 2 పార్లమెంట్ పరిధిలో వరంగల్ జిల్లా ఉంది. ఆ వరంగల్ పార్లమెంటు దానికి సంబంధించి చూస్తే కూడా ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా నిలబడటంతో వరంగల్లో పాగా వేయాలనేది ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడుతున్నాయని చెప్పచ్చు. అయితే వరంగల్కి సంబంధించినటువంటి పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఈ 2 పార్టీలను అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారానికి సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించుకున్నారు. అయితే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో నిలిచారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి చూస్తే ఆరూరి రమేష్ ఆయన బీజేపీ అభ్యర్థిగా కూడా రంగంలో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు అభ్యర్థి మాత్రం ఖరారు చేయలేదు. ఇంకా ఎవరిని నిలబెట్టాలి అనే దానికి సంబంధించి అధిష్టానం ఒక 3-4 పేర్లను పరిశీలన తీసుకుంది. ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారు అనే దానికి సంబంధించిన మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో జిల్లాలో నియోజకవర్గ పరిధిలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా మొన్నటి అసెంబ్లీలో గెలవలేదు. గెలిచిన ఒక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఎవరూ లేరు. అభ్యర్థిని కూడా ఇంకా ప్రకటించకపోవడంతో ప్రచారానికి సంబంధించి కావచ్చు, లేదా ఆ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద సంబంధించి ఒక స్తబ్దత అయితే ఆ పార్టీలో నెలకొంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చూస్తే కడియం కావ్య అభ్యర్థిగా నిలిచారు. ఆమె తండ్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్టేషన్ గన్పూర్ నుంచి ప్రజెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 40 ఏళ్ల పాటుగా పాలిటిక్స్లో ఉన్నారు. గతంలో 2014లో కూడా వరంగల్ పార్లమెంట్ నుంచి ఎంపీగా కూడా ఆయన గెలిచారు. ఇప్పటికే కొత్తగా పార్టీలోకి రావడంతో ఇటు పాత సంబంధించినటువంటి నేతలను కావచ్చు, అదేవిధంగా కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి నేతల మధ్య సమన్వయం చేసే ప్రయత్నాలు ఇప్పటివరకు జరుగుతున్నాయని చెప్పచ్చు. ఇప్పటివరకు చూస్తే 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పాత కొత్త నేతలతోటి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా, అదేవిధంగా మండల పార్టీల వారీగా కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఇటు పాత కొత్తకు సంబంధించినటువంటి పార్టీల నేతలందరినీ కూడా కలుపుకుని వెళ్ళి విజయం సాధించడానికి, బలాన్ని పెంచుకోవడానికి, ఓటర్లను ఆకర్షించేందుకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటి మీద మీటింగ్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ప్రచారంలో అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలకు మాత్రం వెళ్ళట్లేదు. కేవలం ఇంటర్నల్ మీటింగ్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలలోనే వీళ్ళంతా కూడా బిజీగా ఉన్నారని చెప్పచ్చు. ఇప్పటికే నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలన్నీ కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా మండల స్థాయిలలో కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాటి క్యాడర్నంతా కూడా ముఖ్య లీడర్లను కూడా పార్టీలో చేర్చుకునే కార్యక్రమాలను అయితే ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేల తోడ్పాటు ఇటు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 చోట్ల కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉండడంతో ఆ ఎమ్మెల్యేల మీదనే బాధ్యత కూడా పెంచారు. ఎమ్మెల్యేలను కలుపుకుపోతూ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కడియం కావ్య ఈ మీటింగ్లలో పాల్గొంటున్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో కూడా మహిళా ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తం 18,16,000 ఓట్లు ఉంటే అందులో దాదాపు 10,000 పైగా ఓట్లు మహిళలకు సంబంధించిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. సేమ్ టైంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూస్తే మహిళల ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. మహిళా ఓటర్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సేమ్ టైంలో వరంగల్ పరిధిలో చూస్తే ఇటు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, నిట్ కావచ్చు, తర్వాత అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. తర్వాత ఉద్యోగుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. యూత్ సంబంధించినటువంటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటు మహిళలకు సంబంధించినటువంటి విభాగాన్ని, అదేవిధంగా యూత్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి వాళ్ళను ఆకర్షించడం, తర్వాత తమ వైపు తిప్పుకోవడానికి సంబంధించినటువంటి కార్యాచరణ మీదనే ప్రధానమైనటువంటి దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి కూడా సేమ్ ఫార్ములానే పాటిస్తున్నారని చెప్పచ్చు. ఆరూరి రమేష్కు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గాల వారిగా సమావేశాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన కూడా పార్టీలోకి కొత్తగా జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను మొదటి నుంచి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాత లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రాధాన్యత ఉంటుంది. సేమ్ అదేవిధంగా కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళను కూడా కలుపుకుపోయి ఇక్కడ మోదీకి సంబంధించినటువంటి ఎక్కువగా ప్రచారాన్ని మోదీ
ఈ చరిష్మాను తమకు ఉపయోగపడుతుందనే భావన చేస్తున్నారు. మొన్నటి అయోధ్యకు సంబంధించినటువంటి దాన్ని రాముడి ప్రతిష్ట కావచ్చు, వీటన్నిటితోటి ఇక్కడ తమకు ఎక్కువగా అవకాశం ఉంటుందనే భావనలో బీజేపీ పార్టీ ఉంది. ఆ దిశగానే ఈ ప్రచారాన్ని తీసుకువెళ్లాలనే దానికి సంబంధించిన వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సేమ్ టైంలో కూడా వాళ్ళు కూడా లాస్ట్ సెక్టార్లలో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ వర్గాలైతే ప్రభావం చూపించాయో ఆ వర్గాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంగా మీటింగ్లు పెడుతున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూనే రేపు పార్లమెంటు స్థాయిలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు, లీడర్లు, తర్వాత ఇతర ముఖ్య నేతలతో అందరూ కూడా రాష్ట్ర నేతలతో కలిపి ఒక సమన్వయ సమావేశాన్ని కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత నామినేషన్లు ప్రారంభమైన తర్వాత 18 తర్వాత నుంచే ప్రజల్లోకి వెళ్ళడం, తర్వాత ప్రచారాలకు సంబంధించినటువంటి హోరెత్తించాలనేది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు బీఆర్ఎస్కు సంబంధించి మాత్రం అభ్యర్థి ఖరారైన తర్వాత ఎన్నికల ప్రచారాలు కావచ్చు, మిగతా మీటింగ్కి సంబంధించినటువంటి దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రెండు పార్టీల మధ్య కూడా ఇప్పటికే మాటల యుద్ధం మొదలైంది. ఇది ప్రచార టైంకు ఇంకంత పీక్ స్టేజ్కి చేరే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఇటు వరంగల్, మహబూబాద్కు సంబంధించినటువంటి 2 పార్లమెంటు పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.